మీరు తీసుకున్న పబ్లిక్ పాలసీలకి ఒక 30-40-50 సంవత్సరాల తర్వాత మనం దెబ్బతిన్నాం రాష్ట్ర విభజన జరిగి. అలాంటిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈసారి కూడా మళ్లీ మనకున్న రాజకీయ నాయకులు ఈ కాంప్రమైజింగ్ ధోరణితోటి, అవకాశవాద ధోరణితోటి మళ్లీ తప్పులు చేస్తే, మళ్లీ వ్యవస్థని వారి వ్యక్తిగత లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటే, ఈ రోజు ఇక్కడ అరుస్తున్న పిల్లలకి మీకు తెలియకపోవచ్చు, నష్టం ఎలా జరుగుతుందని మీకు తెలియకపోవచ్చు. నన్ను చూసి అందరూ ఉత్సాహంతో కేరింతలతో కొడతాను. వీటికి నేనేం పొంగిపోను. 10 లక్షల మంది పిలిస్తే 10 లక్షల మంది వస్తే దానికేమి నేను పొంగిపోను. అన్న నాకు ఇది కొత్త కాదు, నాకు దీంట్లో ఆనందం కూడా కలదు. దీంట్లో 10 లక్షల మంది వచ్చినా, ఇక్కడ 10,000 మంది ఇక్కడ ఉన్నా కానీ నా బాధ్యత అనుక్షణం నువ్వు వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేయాలి అని నాకు నిరంతరం గుర్తుంటే తప్ప నాకు ఎప్పుడూ నేను పొందుతాను. ఎవరో పెద్ద మనుషులు ఒప్పందం అని చెప్పి, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి, శ్రీపాద్ ఒప్పందం అని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయాలకు మీరు పాటించకపోతే ఒకప్పుడు ఇప్పటి తరం సఫలైంది. సొంత రాష్ట్రంలో, సొంత దేశంలో ద్వితీయ శ్రేణి పౌరుల కింద మనల్ని తోలనాడుతూ ఉంటే మనం ఏం చేయలేకపోయి. ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, లాయర్లు, మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళు. ఇది చాలా ఆవేదన కలిగించే అంశం మనందరికీ. మన దేశంలో మనం ద్వితీయ శ్రేణి పౌరులు ఇందులో నాకు ఎక్కడ ఉంది? మీకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ ఇంతమందికి దీంట్లో ఎక్కడ పాత్ర ఉంది? తెలంగాణకి దోపిడీ జరిగిందంటే దాంట్లో మన పాత్ర ఎక్కడుంది? నాయకుల పాత్ర ఉంది. ఆంధ్ర ప్రాంత నాయకులు నిర్లక్ష్యానికి గురి చేసే దానికి మనం బాధ్యత వహించాం. దీని గురించి ఒక్కడు మాట్లాడేవాళ్ళు లేడు. మాట్లాడిన వాళ్ళు నోరు మూసేశారు. మనోహర్ గారు లాంటి మా పెద్దలు వచ్చి బలంగా మాట్లాడితే ఆయన్ని ఏమి చేయలేకుండా ఊపిరాడకుండా చేసేశారు. ఆ రోజున నొక్కేశారు ఆయన గొంతుని. అలా ప్రతి ఒక్కరు అంటే రాజకీయాలు ఎంత అసహ్యంగా, ఎంత నీచంగా మారిపోతాయంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే తెలంగాణ నాయకులకు అడుగు పెట్టలేమన్న వ్యక్తులు ఈ రోజున వచ్చి తెలంగాణకి మేము సపోర్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తా ఉంటే ఎంత మారిపోతాయో చూడండి. ఒక్క ఎలక్షన్ లో 5 సంవత్సరాల్లో. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఈటల రాజేందర్ గురించి మాట పట్టుమని 10 మందిలో మీరంటే ఆయన మాట్లాడతారు కూర్చోబెట్టి తెలంగాణ ఏం సాధిస్తాం అంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆయన కొడుక్కి తెలంగాణ నాయకులు ఈ రోజున సపోర్ట్, ఓపెన్ గా సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నప్పుడు నా భయం ఏంటంటే మీ కక్ష చంద్రబాబు గారి మీద కక్ష కోసం మళ్ళీ ఇట్లాగొచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతున్న భయం ఏమొచ్చిందంటే విసిగిపోయాను నేను. ఈ వ్యవస్థని, వ్యవస్థను వాడుకొని మన అభివృద్ధికి దూరం పెట్టేస్తే ఇది నాకు భయం వేస్తా ఉంటుంది. నేను ఎందుకు తెలుగుదేశం పార్టీ తీసుకోలేక, తెలివితేటలు లేక, లేదంటే సత్తా లేక, దమ్ము లేక, ధైర్యం లేక, తెలియలేదు. ఏమీ తక్కువ లేక కాదు. ఎవరు పార్టీ పెట్టినప్పుడు మీరు చూడండి, చంద్రబాబు గారు ఇప్పుడు ఒక వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు, మామగారు వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు. అది ఎప్పుడు, అది ఎందుకంటే నిలబడిపోతే ఎప్పుడు భావితరాల వరకు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే 1,00,000 కోట్లతో నువ్వేంటి మాట్లాడతామని తెలుగుదేశం నాయకులు వీళ్ళు మీరు కూర్చోబెట్టి మీరు 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి మాట్లాడితే అవినీతి పునాదుల మీద, లేదంటే వెన్నుపోటు రాజకీయాల మీద మీరు పునాదుల మీద పార్టీలు పెడితే మనం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందో తప్పు. నేను ఎలా మాట్లాడాలి? నేను మాటలతో చెప్తే కుదరదు, చేతలతో చెప్పాలి. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే యూపీఏ కేంద్ర ప్రభుత్వాలు కోపొచ్చే పరిస్థితులు, నేను సత్యం మాట్లాడితే తెలంగాణ నాయకులు కోపొచ్చే పరిస్థితులు, అప్పటికి ఇలాంటి నా ఫామ్ హౌస్ నా మీద అప్పటికే దాడి చేసిన పరిస్థితులు. వీటన్నిటి మధ్యలో నేను పార్టీ ఎందుకు పెట్టానంటే ఇందులో తెలంగాణ నాయకులకి కానీ, ఆంధ్ర ప్రాంత నాయకులు కానీ ఒకటే చెప్పి దీంట్లో ప్రజల ఎక్కడ పాత్ర లేదు. తిట్లు పడుతుందేమో ప్రజలు, దెబ్బలు తింటుందేమో ప్రజలు. మీరు తీసుకున్న నిర్ణయాలకు దీంట్లో తెలంగాణ నాయకులు కూడా ఆ రోజున చెప్పారు. వామపక్షాల నాయకులకి, ప్రజా సంఘాల వాళ్ళకు కూడా చెప్పారు. ఇందులో ప్రజల పాత్ర ఎక్కడుంది? మీరు చేసే ఆంధ్ర ప్రాంత నాయకులు అనండి, చేసిన వాళ్ళని ప్రజలు అనకండి. ఆంధ్రులు అనేది అందరినీ కలిపి కట్టుగా ఒక మాట మాట్లాడకండి అని చెప్పి ఆ విసుగుతో మీ పక్షం తీసుకున్నాను, మన పక్షం తీసుకున్నాను, మన ప్రజల పక్షం తీసుకున్నాను, ఏ ఒక్క నాయకుల పక్షం తీసుకోను. అందుకండగా నేను విసిగిపోయి
దమ్ముగా మాట్లాడేవాడు ఒకరు కావాలి రాజకీయాల్లో, నీతిగా సత్యంతో మాట్లాడేవాడు ఒకరు కావాలి రాజకీయాల్లో, ప్రజల ఆకాంక్షని మాట్లాడగలిగేవాడు ఒకరు కావాలి రాజకీయాల్లో. ఒక మాట మాట్లాడితే నా ఆస్తి పోతాను, ఒక మాట మాట్లాడితే నా ఇల్లును ధ్వంసం చేస్తాను. విసిగిపోయాము తప్పుడు రాజకీయాలు చూసి 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 చూసి. ఎంతకాలం మీరు తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు యువత గొడవ పెడతారా మీరు? విసిగిపోయాము ఈ మాటలు చూసి. నేను ఇదే తెలంగాణ యువతకి ఇదే కోపం ఉంది. ఎప్పుడైనా చూడండి, రాజకీయ నాయకుల వ్యవస్థ మారే సమయం వచ్చింది. ఎంతసేపు కూర్చొని మీకు 2,000 ఇస్తాం, 1,500 ఇస్తామని చెప్పి ఇలాంటి పథకాలతో ముందుకెళ్ళదు. ఇందాక నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 3 దశాబ్దాలు ముఖ్యమంత్రి కావాలంటారు. ఆయన అసెంబ్లీకి వెళ్లరు. నేనేదనంటే నన్ను వ్యక్తిగతంగా నేను తిడతారు, నా వ్యక్తిగత జీవితాన్ని తిడతారు. నేను మాట్లాడతాను, అయ్యా మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదని మాట్లాడుతూ దానికి తిడతారు. ముఖ్యమంత్రి గారికి అయ్యా మీరు మీ వాళ్ళు ఇసుక మాఫియాలు చేస్తున్నారు, లేదంటే జన్మభూమి కమిటీలు కేవలం మీ కార్యకర్తలు తప్ప ఒక బలమైన భయంకరమైన గూండా కమిటీలో తయారని మాట్లాడడానికి నా మీద దాడులు చేస్తారు. ఇవన్నీ ఎందుకు విసిగి చెప్తున్నామంటే, నిజంగా వీళ్ళెవరూ క్షేత్రస్థాయిలో వెళ్తే మీరు అడగండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. క్షేత్రస్థాయిలో ప్రతి యువత మాట్లాడేదన్నా మాకు 10 కేజీల బియ్యం కాదన్నా, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నమాట. మీరు ఎవరన్నా సరే, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము మీకు 3 తరాల రాబోయే ఒక 50 సంవత్సరాల భవిష్యత్ ప్రణాళికని వేసుకొస్తున్నామని చెప్పరు. మేము 3 తరాలు ఉండాలని అనుకుంటాం. చూసారు, మనం మాట్లాడుకునే దానికి, క్షేత్రస్థాయిలో యువత మాట్లాడుతున్న దానికి, మహిళలు మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడడానికి నక్కకి నాగలోకానికి తేడా ఉంది. జనసేన వచ్చింది, నేను వీళ్ళలాగా నేను 3 తరాల భవిష్యత్తు నేను మాటలు చెప్పట్లా. నేను ఛాలెంజ్ చేశాను, దెబ్బతిన్నాను. గర్వంగా ఎందుకు చెప్పగలను, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎందుకు చెప్పగలను అంటే, ఒక పార్టీ జెండా మోస్తే నా పదవి ఏంటని అడిగే రోజులు. అలాంటిది నా సర్వస్వం సినిమాలు 20 కోట్ల ట్యాక్స్ కట్టి వదిలేసి నేను సినిమా వాళ్ళకి జనసేన పార్టీ పెట్టి, ఒకవేళ ఓటమి కానీ వచ్చిండుంటే నన్ను రాజకీయాల్లో మీకు తెలుసు కదా, చిన్నపాటి జన్మభూమి కమిటీలో కార్యకర్తల్ని వేరే పార్టీలు తిరిగామని చెప్పి హింసపడతారు. అలాంటిది నా స్థాయి వ్యక్తిని అందరూ కలిసి ఏ విధంగా నన్ను దెబ్బ కొట్టేవాళ్ళు నిర్వహించుకోండి. కానీ ఎందుకు చేశాను ఇంత ఎక్సెప్షనల్ రిస్క్ అంటే, మారాలి రాజకీయ వ్యవస్థ, అవినీతి వ్యవస్థ మారాలి, నిలబడాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఈ రాజకీయ వ్యవస్థను మీరు చూడండి. తెలంగాణలో కొంతమంది రోడ్డు మీదకి వచ్చారు. మీరందరూ భాగస్వామ్యాలు కావాలి. మీరు ప్రతి రాజకీయ నాయకులు వస్తారు, తెలుగుదేశం నాయకులు వస్తారు, వైసీపీ నాయకులు వస్తారు. అడగండి వాళ్ళని, మమ్మల్ని కూడా అడగండి, జనసేన నాయకులు కూడా అడగండి. మీరు వస్తే ఏం చేస్తారు, ఎలా నిలబెడతారు, ఇవన్నీ అడగండి. ముగ్గురిని ఒకటే ప్రశ్నలు అడగండి. మీకు ఎవరి మీద భరోసా ఉంటే వాళ్ళకి ఓటేయండి. నేనైతే మీరు మాకు భరోసా ఇస్తే, మీరు ఏ భరోసా ఇవ్వకపోతేనే పోటీ, ఒక్క ఓటు వేయకపోతే నేను పనిచేసిన, ఒక్క ఓటేస్తే కంట్రోల్ కోసి ఇచ్చేస్తాను. అంత బలంగా నిలబడతాను. ఈ జాగోరే జాగో ప్రోగ్రాం ఎలా చేయాలి, 10 మంది నిలబడండి, పెద్దలను పిలవండి, ఆ స్కూల్ రిటైర్డ్ టీచర్లను పిలవండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ ని పిలవండి, వాళ్ళ అనుభవాన్ని తీసుకోండి, మాట్లాడండి. మన కాలనీల్లో ఎలా ఉన్నాయి చూడండి, దారి పొడవునా కూర్చోబెట్టి కాలువల పక్కన ఎన్ని ఉన్నాయి, కూర్చొని ఏం చేయాలని అడగండి. మాట్లాడుకొని ఎన్ని చూసి దానికి ఒక ఆటపాట అనుకోండి. 3 కళాకారులు, మన ప్యారిస్ లాంటి నగరానికి, ఆంధ్ర ప్యారిస్ అంటే కళాకారులను రమ్మని చెప్పండి, కలవండి అందరినీ. ఒక ఆటపాటతో దీంట్లో మద్యపానం లేకుండా కూడా చూసుకోండి. అదొకటి నా విన్నపం. ఎందుకంటే వ్యవస్థని బాగుపరిచే మీటింగ్స్ లో మద్యపానం ఉండకూడదు. కాకపోతే మీకు రిఫ్రెష్మెంట్స్ తీసుకోవడం తప్ప మద్యపానం లేకుండా రాజకీయాల గురించి మాట్లాడుకొని మన బాధ్యతల్ని భవిష్యత్తు మన ఓట్ల కోసం రాజకీయ నాయకులతో మాట్లాడదాం తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.